ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం రోజున తిరిగి పునఃప్రారంభం అవుతున్న మన అన్నా క్యాంటీన్ చూసి ప్రజలందరూ హర్షించారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్నా క్యాంటీన్ మీద మన ఎన్టీఆర్ గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం, చాలా మంది ప్రజలు మా దగ్గరికి వచ్చి బాధపడ్డారు. చాలా మంది కార్యకర్తలు చాలా ఆవేశానికి, ఆక్రందనకి గురయ్యారు. దీన్ని మొన్న ఒక 4 రోజుల క్రితం మా జనసేన నాయకులు కొంతమంది మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి దీని మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 4 రోజులు అయిపోయినా రేపు ఎల్లుండు ఇది ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, చాలా మంది కార్యకర్తలు రోజు బాధపడుతూ మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి గతంలోనే చెప్పారు, ఆయన ఏ ఒక్క పథకం మీద కానీ ఆయన ఫోటో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కాకపోతే మా నియోజక ఎమ్మెల్యే, మా గుండెల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని వెంటనే సత్వరం మన చర్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారి బోర్డు పర్మనెంట్ గా ఉండేలాగా వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఇక ఫ్లెక్స్లు చేయడం జరిగింది. ఫ్లెక్స్లు ఎంతో కాలం ఉండు, పర్మనెంట్ గా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ మన అన్నా క్యాంటీన్, పిఠాపురం నియోజక అన్నా క్యాంటీన్ మీద ఉండాలని కోరుకుంటూ మేమందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఒక అభ్యర్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పను, ఇది ఒక మోడల్ అయితే వచ్చింది. మన కమిషనర్ గారికి ఒక మోడల్ వచ్చింది ఈ విధంగా కట్టాలని చెప్పేసి. అయితే ఆయన మన డిప్యూటీ సీఎం కనుక ఈయన ఫోటో ఉండాలని ఏదో ఒక మూల పర్మనెంట్ గా ఉండేలా వీళ్ళు చర్యలు తీసుకోవడం వీళ్ళ బాధ్యత. ఆ మోడల్ పైనుంచి వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఇది మేము పార్టీ పరంగా వెళ్దామంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటివి అయితే ఇష్టం ఉండదు, సత్వరం ఆయన వద్దని కూడా చెప్తారు. అది పక్కన పెడితే మా కార్యకర్తలకి, ఇక్కడ నియోజక ప్రజలకి 2,30,000 మంది నియోజక ప్రజలు బాధపడే అంశాన్ని మీరు సీరియస్ గా తీసుకుని వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడం కుట్రని నేను అనుకోను, అదే అంటాను కదా. మోడల్ అయితే వచ్చింది, అదే మోడల్ కమిషనర్ గారు చేయడం వాళ్ళ బాధ్యత. కాకపోతే వీళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రజల అభిష్టం గాని, మన జనసేన కార్యకర్తల నాయకుల అభిష్టం గాని ఇవన్నీ తీసుకుని వాళ్ళు బాధ్యతగా, వాళ్ళ బాధ్యత ఇది, వాళ్ళ బాధ్యతగా పెట్టడం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం దేశం అంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని చెప్పుకునే సమయంలో పిఠాపురంలో ఉన్న అన్నా క్యాంటీన్ లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేకపోవడం బాధాకరమే కదా. ఇది దేశవ్యాప్తంగా మా జన సైనికులకు కానీ, ప్రజలకు కానీ, తెలుగు ప్రజలందరికీ కూడా చిన్న అవమానంగా మేమైతే అనుకుంటున్నాం. దీన్ని వెంటనే కూడా రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ లేకపోవడంతో అది డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు పెట్టే దాంట్లో ఆ పేరు పెట్టారు. అది వాళ్ళ వరకు జరిగిన ఒప్పందాలు, దాని గురించి మనం మాట్లాడడానికి సరిపోము. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన పిఠాపురం నియోజకవర్గంలోనే డిప్యూటీ సీఎం గారు ప్లస్ మా సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఫోటో ఉండాలి అనేదే ప్రజల అభిష్టం. అది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను.